స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ దగ్గర ఇటీవల పుష్ప సినిమా సమయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పైన పలు కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే పుష్ప సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పోలీసులు పర్మిషన్ తీసుకుని ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. కానీ ఓవర్ క్రౌడ్ కావడంతో అక్కడ కొంత తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాట జరగడంతో అక్కడ ఒక మహిళ మృతి చెందింది. అయితే ఈ మహిళ మృతి పట్ల ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే ముఖ్యంగా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు, అలాగే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కూడా సంఘీభావం తెలిపారు. వాళ్ళ కుటుంబానికి అండంగా ఉంటామని కూడా చెప్తూ వచ్చారు. కానీ ఈ అంశం మీద అంటే పర్మిషన్ తీసుకోకుండానే వెళ్ళారు అల్లు అర్జున్. ఆయన అక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తారని తెలిసి కూడా కావాలని తన స్టామినాను చూపించుకోవడానికి వెళ్ళారని చెప్పేసి కొంతమంది ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తూ వచ్చారు. ఆ కంప్లైంట్లకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో అల్లు అర్జున్ని తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని స్టేషన్కి కూడా తరలించిన పరిస్థితి చూసాం. వైద్య పరీక్షలకు సంబంధించి ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. వైద్య పరీక్షల అనంతరము పోలీసు కస్టడీకి కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ని ఈరోజు అంటే శుక్రవారం సమయంలో అరెస్ట్ చేశారు. శనివారము అలాగే ఆదివారము కోర్టులకు సెలవు ఉంటాయి బెయిల్ వేయడానికైనా, అలాగే క్వాష్ పిటిషన్కి సంబంధించిన అంశం కూడా ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక వెతుకులాట అయితే కనిపిస్తుంది. దీని మీద ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిస్తున్నటువంటి కీలక లాయర్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన గత కొంతకాలంగా బెయిల్ మీదే ఉన్నారు. ఆయన కేసులకు సంబంధించి ఇప్పటికే వాదిస్తూ వస్తున్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని అల్లు అర్జున్ కోసం రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలపైన నిరంజన్ రెడ్డి కూడా పూర్తిగా ఒక సమాచారాన్ని అయితే సేకరిస్తూ వస్తున్నారు. అయితే అల్లు అర్జున్కి సంబంధించిన అంశం గతంలో కూడా వైసీపీకి సంబంధించి చాలా క్లోజ్గా మూవ్ ఆన్ అవుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో కావచ్చు, అలాగే మొన్న పుష్ప సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో కావచ్చు, అల్లు అర్జున్కి వైసీపీకి ఒక దగ్గర సంబంధం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కేసులను వాదించినటువంటి నిరంజన్ రెడ్డి డైరెక్ట్గా అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగడంతో ఇప్పుడు అంతా కూడా రాజకీయ పరంగా కూడా ఇది మరింత చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా రాజకీయ నేతలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో కూడా తొక్కిసలాట జరిగాయి. వాటిలో కూడా కొంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన అరెస్టులు జరగలేదు. అంతకుముందు పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సమయంలో కూడా అక్కడ తొక్కిసలాట జరిగి చాలామంది మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అప్పుడు కూడా ఎక్కడా కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలా లేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు జగన్ లాయర్ డైరెక్ట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగడంతో ఆయన ఏదో ఒకటి చేస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఇప్పటికే సమయము దగ్గరకు పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టులు కూడా క్లోజ్ చేసే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అల్లు అర్జున్ ఈ 2 రోజులు ఖచ్చితంగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికోసము నిరంజన్ రెడ్డి ఎలాంటి లా పాయింట్స్ని తీసుకొస్తారు, అల్లు అర్జున్కి ఎలాంటి బెయిల్ తీసుకొస్తారనేటువంటి అంశం కూడా తెలియాల్సి ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు కేవలము ఈ విషయం మీద అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తూ వస్తున్నారనేది మాత్రం సస్పెన్స్గా మారుతూ వస్తుంది.